ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ రో మొత్తం బాయ్స్ ని క్వశ్చన్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా అడుగుతారు. శని నాతో ఈ మధ్య నాగస్వరం వాడుతూ నాగిన్ డ్యాన్స్ అది చేపిస్తుంది. అట్లా ఎందుకంటున్నావు బ్రో అంటే అసలు కానీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ వీడియో. ఈ మధ్య ఇష్టం ఉన్న లేకున్నా అదే ఉండి లేకున్నా కానీ కాలేజీకి అయితే తప్పకుండా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే అటెండెన్స్ కోసం అయితే పోరాటం చేస్తున్నాను నేను. నా అటెండెన్స్ 74 ఉంది. అసలు ఈ గోల్ ఏందో నాకు అర్థం కావట్లేదు అసలు అటెండెన్స్ కోసం. ఎందుకంటే ఒక్కరోజు పోకుంటేనేమో 3% ఇస్తారు, అదే ఒక్కరోజు వస్తేనేమో 0.3% అయితే పెంచుతున్నారు అనమాట. సో మీ కాలేజీలో కూడా ఇట్లనే ఉంటుందా, ఇంకా వేరే ఏమైనా ఉంటుందా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. కండోనేషన్ అనే టాక్ తెలుసుకుంటే భయం అవుతుంది. మనం ఎట్లా ఉన్న కన్వీనియంట్ సీట్ కాబట్టి మన స్కాలర్షిప్ కూడా వీక్తుంది అనమాట. అట్లా ఇట్లా మొత్తం ఆయన గురుస్తాం మనం. ఇంకా ముచ్చట పక్కన పెడితే మేము ఎంతో వీకినట్టు మేము తెచ్చుకున్న బాక్సులు తిన్ని కూడా క్యాంటీన్ కి అయితే వస్తున్నాం అనమాట. ఈ మధ్య అలా అలవాటు చేసుకున్నాం మేము మొత్తం మీద. ప్రతిరోజు మేము తెచ్చుకున్న బాక్సులే తింటాము, దాంతో పాటు ఒక చిప్స్ గిప్స్ ఇంత పప్పు తెచ్చుకొని తింటాం అనమాట క్యాంటీన్ లో. అంత తప్ప మా క్యాంటీన్ దేనికి కూడా పనికి రాదు. చదువుకునే తక్కువ ఉంది, ఇలాంటి బయట పనులు అయితే ఎక్కువ అనమాట. అసలు చదువుతున్నామో లేదో అర్థం కావట్లేదు కానీ రోజు ఒక జ్యూస్ అయితే తాగి వానికి అయితే హెల్ప్ అయితే చేస్తున్నాం అనమాట మేము మొత్తం మీద. ఇవన్నీ పక్కన పెట్టినా కానీ చూస్తున్నాగానే సెమ్ అయితే అయిపోతుంది. సెమ్ ఎగ్జామ్స్ అయితే వచ్చేసి జరిగిన ఈ రోజు మంచి ఒకటి ఏంటంటే ఈ రోజు ఎక్కిన బస్సు అసలు ఎంత ఫ్రీగా ఉందో, ఒక్కరు కూడా లేరు, మస్తు సీట్లు ఖాళీ. నేను ఈ షూస్ కి 350 అయితే పే చేసి కొనుక్కున్నా. నేను ఈ షూస్ వాడబట్టి 6 months అయితే అవుతుంది. మీరు వాడుతున్న షూస్ కాస్ట్ ఎంతో కామెంట్ చేయండి, అదే ఎన్ని డేస్ నుంచి వాడుతారో కూడా కామెంట్ చేయండి. ఇంకా అలానే మా ఒడ్లు నేపుతున్నారంటే డైరెక్ట్ ఇక్కడికి అయితే వచ్చేసాను, ఇంటికి కూడా పోలేదు. ఇక డైరెక్ట్ ఫ్రెష్ కాకుండా ఇక్కడికి వచ్చేసాను, వర్క్ నడుస్తుందని చెప్పి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను మళ్ళీ ఒక వీడియోతో మేము ముంగడికి వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.